నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు విద్యావంతులు అవ్వాలి. శ్రీ కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు రెడ్డి. ప్రమోషన్పై నెల్లూరు నగరానికి సబ్ ఇన్స్పెక్టర్. ఘనంగా చిట్టమూరు మండల కేంద్రంలోని జిఎంఎన్ జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రధాన ఉపాధ్యాయులు గిరిబాబు. ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులు జీవితంలో ఎన్నడూ ఓటమి చెందలేదని, ఉపాధ్యాయుల్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు విద్యావంతులు అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీ కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాలలో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో చెట్లు నాటారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య దాతృత్వంతో ఆటల పోటీలకు వెళ్లే విద్యార్థులకు 24 జతల సమదుస్తుల్ని అందజేశారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎంతో మందిని విద్యావంతులను చేసి ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టిన ఇలాంటి పాఠశాలను ఉపాధ్యాయుల్ని మర్చిపోలేమని తెలిపారు. విద్యార్థి దశ నుండి గురువులను పూజిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగేవారు అత్యున్నత స్థాయికి వెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, పన్నగ సాయి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేంద్రబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు వల్లి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఆశీస్సులు పొందాలని వాళ్ళ మాట పోరాడుతున్న ఎల్లవేళ సంస్కరణతో పిల్లలంతా మెరగాలని ఉదయపూర్వకంగా సాగుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా అందరూ కూడా పూర్వపూర్వకంగా దానికి షిరిడి సాయి అక్షయ సేవా సమితి తరఫున అలవరమణయ్య గారిని మేము అడిగిన వెంటనే ఆయన యొక్క దాతృత్వంతో మనకి 12-24 గర్ల్స్ బాయ్స్కి సపరేట్గా మనకి టీషర్ట్స్, స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చినారు. ఆయనకి సందర్భంగా స్కూల్ తరఫున మేము అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అబ్బాయిలు అరే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన స్కూల్కి చేసిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ స్పోర్ట్స్ డ్రెస్ మనకు అడిగిన వెంటనే ఇచ్చిన శ్రీ సాయి అక్షయ సేవా సమితి అలవరమణయ్య గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులు వార్షికోత్సవం ఉపాధ్యాయులకి రావాలని కార్యక్రమం చేశాం.
ఒకసారి నా వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు చాలా డిసిప్లిన్గా ఉంది. స్కూలు వాతావరణం నేను కూడా ఒకప్పుడు 1965లో నేను ఇక్కడ విద్యార్థిగా నేను బాగా స్కూల్ అక్కడ ఉండింది. ఇప్పుడు గ్రౌండ్లోకి వచ్చింది. అక్కడ ఆ స్కూల్లో చదువుకున్నాను నేను. చాలా బాగా ఉంది. మేమందరూ పిల్లలు చదివేపల్లి రాధాకృష్ణ గారు ఆయన టీచర్గా ఉపాధ్యాయుడిగా ఎన్నో సేవలు చేశాడు కాబట్టి ఆయన మంచి స్థాయికి రాష్ట్ర స్థాయికి లేరు. అలాగే పిల్లలు కూడా మీరు కూడా బాగా చదువుకొని ఉపాధ్యాయులు అంటే ఒక గురువుతో సమానం. ఆ గురువుని మీరు బాగా వాళ్ళు చెప్పింది పాఠాలు విని వాళ్ళకి యొక్క గౌరవం అనేది ఇస్తూ వాళ్ళు చెప్పింది విని మీరు బాగా చదువుకొని పైకి రావాలా, ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టారు. వారికి ఒకసారి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరూ ఆహ్వానించడానికి హెడ్ మాస్టర్కి, ఉపాధ్యాయులకు, సిబ్బందికి అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. దేశ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కూడా ఆయన విషయాలు జ్ఞాపకం చేసుకుని పాఠశాల పాఠశాలలో ఈ సందర్భంగా పాఠశాలలో మతం కూడా అంచెలు మతం మాట్లాడని ఆయన గుర్తు చేసినటువంటి ఈ సందర్భంగా చేసినటువంటి సిద్ధి సాయి ట్రస్ట్ సంబంధించినటువంటి కోట మరి ఆలోచన గారు ఆయన చేతుల మీదుగా మన పాఠశాలకు స్పోర్ట్స్ ట్రస్ట్ వారి ట్రస్ట్ తరఫున అంతరాలను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులరెడ్డి ప్రమోషన్పై సబ్ ఇన్స్పెక్టర్గా నెల్లూరు నగరానికి బదిలీపై వెళ్తున్న సందర్భంగా వాకాడు ముస్లిం మైనార్టీ నాయకులు శాల్వా కప్పి పూలమాళ్లు వేసి సన్మానించారు. ఈ మైనార్టీ నాయకులు మీరా మొహిద్దీన్ మాట్లాడుతూ వాకాడు గత 6 సంవత్సరాల నుండి పనిచేసి ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులకు పెట్టకుండా పేద ప్రజలకు అండగా ఉండేవాడని, ఎటువంటి సమస్య వచ్చినా ఎంతో చాకచక్యంగా వ్యవహరించేవారని, తోటి ఉద్యోగులతో ఎంతో ఆప్యాయంగా అధికారులతో గౌరవంగా ఉండేవారని, అలాంటి మంచి వ్యక్తికి సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇలాగ అక్కడ కూడా పనిచేయాలని, ఆయనకు నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలి ప్రసాద్, అమీర్ భాషా, సూపర్ స్టార్ భాషా, అబ్బాసీ, ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏఎస్ఐ గారు అయినటువంటి శ్రీనివాసులరెడ్డి గారికి మన ప్రెస్ వాళ్ళు, అదేవిధంగా ముస్లిం సోదరులు, ఏఎస్ఐగా వాకాడులో 6 సంవత్సరాలు విధి నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చాకచక్యంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరితో మంచితనంతో మన ఏఎస్ఐ గారు చాలా సేవలు వాకాడు స్టేషన్కి అందించారు. పేద కుటుంబాలకి చాలా సేవ చేశారు. అతను ఒక విషయం ముఖ్యంగా చెప్పాలంటే
సార్ విద్యానగర్ నుంచి బయలుదేరి వాకాడికి వచ్చే లోపల సారు కోసం కొంతమంది పేద కుటుంబాలు సార్ ఎప్పుడు వస్తారని చూసుకుని వెయిటింగ్లో కూర్చుండేవారు పేదవాళ్ళు. వాళ్ళకి రాగానే వెంటనే సంతోషంగా ప్రేమతో మాట్లాడి మీ యొక్క అవసరాలు ఏమున్నాయి చెప్పండి నేను తీరుస్తానని చెప్పి ప్రతిరోజు సారు దగ్గర ఒక 1000 రూపాయల దాకా ప్రతిరోజు సారు ఖర్చు పెట్టేది. ఎటువంటి డబ్బులు ఆశించలేదు. సారు విధి నిర్వహణలో చాలా సాకసత్యంగా వ్యవహరించి సారు చాలా సేవలు చేశాడు. వాకాడ్లో ఎటువంటి రిమార్క్ లేకుండా ఈరోజు మన ప్రమోషన్ మీద వాకాడ్ ఏఎస్ఐగా ఉన్నారు. ఇప్పుడు ప్రమోషన్ మీద ఎస్ఐగా నెల్లూరుకి వెళ్తున్నారు సారు. ఆయుష్రాలు సార్కి దేవుడు ఆశీస్సులు ఎంతో సార్ మీద ఉండాలని, ఆయన వయసులో దేవుడు ముక్తి చేయాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని జిఎంఎన్ జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు గిరిబాబుతో పాటుగా జూనియర్ అసిస్టెంట్ దినకర్ బాబును ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తి అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు మంచి మనసున్న వ్యక్తి గిరిబాబు గారిని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడని, ఎవరికైనా చెబితే అంతం చేస్తామంటూ బెదిరించాడంటూ బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలని పెన్ కెమెరాలో రికార్డు చేసా సాక్ష్యాలున్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడు, మెసేజ్లు చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ అడ్డా, ఇలాంటి వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి బాధితురాలు డిమాండ్ చేసింది. ఒకే పార్టీకి చెందిన వాళ్ళని కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారు. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నా మొబైల్ పదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో నుండి రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించాడు. అలా నాపై 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజ స్వరూపాన్ని బయటబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చుకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తారని ఎమ్మెల్యే బెదిరించాడు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలి అని పెన్ కెమెరాలో రికార్డు చేశాను. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడు. రాత్రులు మెసేజ్లు పంపించి వేధించేవాడు. ఎంతో మంది అమ్మాయిల్ని టార్చర్ చేసేవాడు. ఆదిమూలం కామందుడు రాక్షసరథని నుండి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తల్ని కాపాడాలి అని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. సత్యవేడు నియోజకవర్గం నుంచి
తెలుగుదేశ కార్యకర్తగా ఇక్కడికి నాకు జరిగిన అవమానాన్ని హత్యాచారాన్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సత్యవేడ్ నియోజకవర్గం కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే గారు నేను ఆయనతో ద్వారా క్యాన్వాస్ చేయడం జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ తీసుకొని నా మొబైల్ నెంబర్ ద్వారా నాకు పదే కాల్ చేసేవాడు. కాల్ చేయడమే కాకుండా వాట్సాప్ కాల్స్ కూడా చేసేవాడు. చేసిన తర్వాత నన్ను ఉన్నట్లుండి ఓ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబు గారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి ఇతన్ని కానీ మీరు సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి మహిళలు లేకుండా కుంగిపోతా. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. శరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు శరణు బాబు అని కోరుకుంటున్నాను. ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత లేనిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కచ్చపి ఆడిటోరియం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించడమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 150 కోట్ల పైబడి భారత జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సంవత్సరాలలోపు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా మంచి బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యలోనే కాదు, ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భముగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక పండుగలాగా గురువులు, విద్యార్థులు అన్ని చోట్ల కూడా జరుపుకోవడం చాలా సంతోషం. మొట్టమొదటిగా గురువులు అనేది
ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దడం వారి యొక్క నైపుణ్యం. ఆ నైపుణ్యంతోనే టీచర్లు ఈరోజు వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక ఐఆర్ఎస్గా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా ఎన్నో చదువులు ఈ పోటీ ప్రపంచంలో మన భారతదేశం విద్యలో అగ్రస్థానం నిలిచి మన భారతదేశం నుంచి కూడా అగ్రదేశాలకు వెళ్ళి అక్కడ మంచి పేరు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సంపాదించుకొని అటువంటి తెలివైన ఉన్నతమైన విద్యార్థులు మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. మన దేశ పౌరుల్ని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీ పాత్ర ఎనలేనిది. అలాగే మన దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించడంలో కూడా మీ యొక్క దార్శనికత అంటే మీ యొక్క మార్గదర్శనంలో ఎంతో మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్దబడి వాళ్ళ ద్వారా ఈ దేశం పాలించబడి అలాగే మన రాష్ట్రం పాలింపబడి ముందుతో పోలిస్తే ప్రతినిత్యం ప్రతి సంవత్సరం మన దేశం ముందుకెళ్తుందంటే దాంట్లో గురువుల పాత్ర ప్రతి దగ్గర ఎంతో ప్రత్యేక కీలకం. ప్రతి కొత్త విషయాన్ని తెలిపే ప్రతి ఒక్కరు కూడా గురువర్యులే, ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి గురువులందరికీ ప్రత్యేకంగా ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లాలో ఎంతోమంది ఉత్తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అంటే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. కానీ ఈరోజు ఈ రాష్ట్రం కానీ జిల్లా కానీ భారతదేశం కానీ ఉదాహరణకి ఈరోజు అమెరికాలో 40% డాక్టర్లు అన్నాడు. ఈ ఖ్యాతి మీకే దక్కుతుంది. ఎందుకంటే మీరు ఒక నిచ్చెన లాంటి వాళ్ళు. నిచ్చెన మీద అందరూ ఎక్కి వెళ్తుంటారు కానీ నిచ్చెన భరిస్తాను. అందువల్ల మీకు తల్లిదండ్రుల తర్వాత గురువులకి ప్రత్యేక స్థానం ఇచ్చారు. అది అనుకున్న ప్రాముఖ్యత. ఒకరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం ముందు అడిగారంటే ఒక విలేకరు అడిగితే, అయ్యా మీరు ఏం పదవి తీసుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారా, ఫైనాన్స్ తీసుకుంటారా, రెవెన్యూ తీసుకుంటారంటే, నాకు అవన్నీ ఎందుకండి, నేను టీచర్ని, వాళ్ళందరూ తయారు చేసి నేను అలాంటి పోస్ట్ నాకుంది అని గర్వంగా చెప్తుంది. అంత బిఫోర్ ఇండిపెండెన్స్. అంటే మేము ఈరోజు ఇట్లా ఉన్నామండి, దానికి కారణం మీరే. ఈరోజు గురు పూజోత్సవం జరుపుకునే దాని గురించి మీకు తెలుసు అందరికి కూడా. మన మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే, ఆయన ఒక విద్యావేత్తగా భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక తత్వవేత్త, అన్నింటిలో ముందుంటాడు కాబట్టి గురువు సంబంధించి ఈరోజు మన గురువు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈరోజు అదే విధంగా కూడా మనం భారతదేశం వ్యాప్తం కూడా చేస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దారు. మనిషి పుట్టిన తర్వాత ప్రతి అడుగు ముందుకేస్తారు, మంచి చెడైనా. ఆ మంచి చెడు వెనకాల తల్లి తండ్రి తర్వాత ఉండేది గురువులు. అంటే యుక్త వయసు చదువుకునేంత వరకు ముందుండి నడిపించే తల్లిదండ్రి తర్వాత గురువే. కాబట్టి ఆ గురువులు ఎప్పుడు కానీ ఎక్కడున్నా కూడా ఎవరు మర్చిపోకూడదు. మా నాన్నగారు రాజకీయ ప్రస్థానం ముందు ఆయన కూడా మీ తోటి లెక్చరరే. దరిదాపులో 10 సంవత్సరాలు లెక్చర్ కింద పనిచేశారు. ఆయన టీచింగ్ ప్రొఫెషన్కి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. టీచర్స్కున్న సమస్యలు కానీ, టీచర్స్కున్న
విశేషాలు అన్నీ కూడా కూలంకుషంగా ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన కూడా తోటి టీచర్ కాబట్టి, తోటి లెక్చరర్ కాబట్టి దరిదాపుల్లో 10 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ చాలా మంది కూడా తెలుసు ఆయన గురించి. దానికే మా ఇంట్లో కూడా టీచర్ ఉన్నాడని చెప్తున్నా. ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనాటి విద్యార్థి, అందరూ కూడా మనం చదువుకున్నాం. ఇక్కడున్న మేమందరం కూడా రకరకాల స్కూల్లో కాలేజీలో చదువుకున్నాం. మాకు అందరికి కూడా ఇవాళ మనిషిని తయారు చేశారంటే ఆ రోజున్న గురువులు, ఆ రోజున్న టీచర్స్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరు కూడా చాలామంది విద్యార్థుల్ని రకరకాల ప్రొఫెషన్స్లో ఇవాళ చూస్తూ ఉంటారు. డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, మాలాంటి నాయకులు కావచ్చు. వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దిన చరిత్ర మీది. ఖచ్చితంగా భారతదేశం ఇవాళ ముందుకెళ్తుందంటే ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి. మనము ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పటిదాకా మాట్లాడారు. మనము ఈ సెప్టెంబర్ 5న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రతి సంవత్సరము టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా గురువులందరికీ కూడా మనము ఈ ఒక్కరోజే కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలూకా వాళ్ళ గురువుల్ని, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరూ గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో 150 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా 65 నుంచి 70 కోట్ల జనాభా 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. కనుక దీని అంతటిని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే వచ్చే 2-3 తరాల్లో అంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రకృతి విపత్తుతో వరదలు సంభవించడంతో వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు పట్టణ పరిధిలో దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పీఆర్ క్లబ్ కార్యాలయంలో పీఆర్ క్లబ్ సభ్యులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 1,05,000 రూపాయల చెక్కును అందజేశారు. గూడూరు పట్టణంలోని పీఆర్ క్లబ్ కార్యాలయంలో క్లబ్ సభ్యులు వరద బాధితుల సహాయం చెక్కును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. గూడూరు పట్టణ దాతలకు పుట్టినిల్లు లాంటిదని వ్యాఖ్యానించారు. ఎటువంటి ప్రకృతి వైఫల్యాలు సంభవించినా, విపత్తులు వచ్చిన సమయంలో పట్టణ పరిధిలోని దాతలు ముందుకు వచ్చి వారు విరాళాలు అందజేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇప్పటికే అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారని, ఈ క్రమంలో పీఆర్ క్లబ్ సభ్యులు వరద బాధితుల కోసం విరాళం అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. విపత్తులు సంభవించిన సమయంలో కలిగిన వారు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం మానవత్వాన్ని చాటుకోవడం లాంటిదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం ద్వారా ఆయన మానవత్వాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మీరారెడ్డి, సిద్ధారెడ్డి, రామ్మోహన్ రావు, హరిబాబు, భాస్కర్ రెడ్డి, చెంచు రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓకే మరి పిఆర్ చెప్తున్నా భాస్కర్ 5,000, జయన్ 5,000, సేటప్ చిల్లీస్ 5,000, శివారి 5,000. సెక్రటరీ ప్రెసిడెంట్ జిరాబెల్లిండా రోజు మీరయ్య నేను ఫోన్ చేసి అయ్యా ఇట్లా మా క్లబ్ తరఫున మేము వరద బాధితుల సహాయార్థం డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాము అంటే నేనే వస్తాను మీరయ్య ఖచ్చితంగా చెప్పాను నేను. అలాగే సాయంత్రం కూడా కాస్మోపాలిటన్ తరఫు కూడా పెద్దలు రామ్మోహన్ గారు మా పూర్వసేన ఆహ్వానించారు, వాళ్ళకి కూడా వెళ్తాను. ఎందుకంటే ఇదే నామోషంగా పిల్లలకు అవసరం లేదు. విపత్తు జరిగింది, విపత్తు జరిగినప్పుడు మనం ఒక మనిషిగా మానవత్వం గల మనిషిగా మనందరం కూడా మన వంతు చేయూత ఇచ్చి సాయం చేస్తే అది పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఉదయాన్నే కోట సునీల్ గారు దాదాపు 3,00,000 విలువ చేసేటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు వాటికి. ఎందుకంటే గూడు రెండు ప్రత్యేకం, మంచి వాళ్ళు ఉన్నారు, మనసున్న మహారాజులు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందరిలో కూడా మేము గూడులో ఉన్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఖచ్చితంగా గూడూరు వాసిగా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్ళి బాబు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ చేర్చే బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను, మీ అందరూ ఆశీస్సులు నేను గెలిచాను. నా వేరే వాళ్ళు నాకేం కాదు. 100 మంది బయటన్నా మీరందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి రెండోసారి ఎమ్మెల్యే అయినాను. ఎందుకంటే గూడూరులో ఉన్నాను, మీ అందరూ కూడా పరిచయిస్తున్నాయి. సునీల్ అన్న పిలుస్తా, మమ్మల్ని ఎమ్మెల్యే గారిని అనుకోలేదు, మీరు సొంతం ఉండి మీరు సునీల్ ఇప్పుడు సేవ ఇప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి ఇంకా కూడా గూడూరులో ఉన్న దాతలు పెద్దలు ఉన్నారు, సిద్ధారెడ్డి గారు ఉన్నారు, అలాగే మా హరిబాబు గారు ఉన్నారు. మీరు కూడా ఒక మంచి మనసు చేసుకొని వీళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి నమ్మకం నాకైతే ఉంది. ఇప్పటి నుంచి కాదు, పెద్ద హరిబాబు గారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా పేదవాళ్ళకి ఇప్పుడు కూడా సాయం చేసిన మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మంచి మనసుతో అందరూ కూడా సాయం చేసి మన వంతు సహాయంగా నేను కూడా 1,50,000 డీడీ చేశాను. నా జీతం 2,000 జీతం గతంలో కూడా ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇది అలవాటే కాబట్టి అదేం పెద్ద సేవ నేను అనుకోవట్లేదు, ఒక పౌరుడిగా బాధ్యత కాబట్టి చేసామని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ కూడా చూశారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు కూడా స్పందించేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేదలకందరూ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి గూడూరులో ఉన్న దాతలందరూ కూడా ఈ యొక్క విపత్తుకి సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు విద్యావంతులు అవ్వాలి. శ్రీ కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు రెడ్డి. ప్రమోషన్పై నెల్లూరు నగరానికి సబ్ ఇన్స్పెక్టర్. ఘనంగా చిట్టమూరు మండల కేంద్రంలోని జిఎంఎన్ జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రధాన ఉపాధ్యాయులు గిరిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.